రీసెంట్ గా కోయిట్ నుంచి అయితే మా ఫ్రెండ్ అశోక్ అయితే ఇంటికి అయితే వచ్చాడు. వస్తా వాళ్ళ మామకి కొన్ని సామాన్లు అయితే ఎత్తుకొచ్చాడు. పొద్దున్నే 4 గంటలకల్లా రెడీగా ఉండు సామాన్లు ఎత్తుకొని పొత్తపికి అయితే పోదామన్నాడు. ఎందుకు అంత పొద్దున్నే అంటే చేపలు అయితే ఇస్తా అని చెప్పారంట. ఇంకా చేపలు అంటే మనం వేగంగా అయితే పొద్దున్న అందరికన్నా ముందు అలారం పెట్టుకొని లేసి మరి అందరిని అయితే లేపి ఆటోలో అయితే బయలుదేరేసాము. కొంతమంది అంటా ఉంటారు ఎందుకు మీరు అక్కడి నుంచి చాక్లెట్లు తీసుకొని వస్తారు ఇక్కడ దొరకవా అని. ఇక్కడ దొరకా కాదు, మేము ఎప్పుడు తినకా కాదు, కువైట్ చాక్లెట్ తేవడం ఎప్పటి నుంచి అలవాటు. ఇది ఓన్లీ కువైట్ లో ఉన్న వాళ్ళకి, కువైట్ నుంచి వచ్చిపోయే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఈ సోదంతా ఎందుకులే పొద్దున్న 4 గంటలకు లేచిన వాళ్ళు మేము ఇక్కడికి వచ్చేసరికి 6:30 అయితే అయిపోయింది. వచ్చిన మా వాళ్ళు చక్కగా డ్యామ్ కాడికి పోకుండా సామాన్లు ఇద్దామని చెప్పి చక్కగా వాళ్ళ మామూలు ఇంటికి అయితే వచ్చారు. ఇంకా పల్లెల్లో వాతావరణం అయితే చాలా బాగుంటది. నాకైతే ఇక్కడ ఉన్న ఇల్లులు కానీ పంట పొలాలు కానీ పేడవాసన అంటే చాలా ఇష్టం. ఇంకా పల్లెల్లో మర్యాదలు మామూలుగా ఉండవు. అందరికి టీ అయితే ఇచ్చారు. మీరు ఒకసారి వెళ్ళి డ్యామ్ దగ్గర అయితే చెక్ చేసుకురండి ఎవరైనా చేపలు పడుతున్నారని చెప్పారు. ఒకవేళ అక్కడ మీకు చేపలు దొరకకపోతే రిటర్న్ మళ్ళీ ఇంటి దగ్గరికి అయితే రండి, మేము తీసి పెడతామని చెప్పారు. తీరా మేము ఇక్కడికి వచ్చి చూసేసరికి డ్యామ్ లో అయితే ఒకరు కూడా చేపలు పట్టడం లేదు. ఆల్రెడీ చేపలు పట్టిన వాళ్ళు కూడా రిటర్న్ అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయారు. ఇంకా చేసేదేం లేక మళ్ళీ అశోక్ వాళ్ళ మామూలు ఇంటికి అయితే వెళ్ళిపోయాము. అక్కడికి పోతే మా కోసం అయితే కొన్ని చేపలు అయితే తీసి పెట్టారు. ఈ డ్యామ్ లో ఎక్కువ జిలేబీలు అయితే పడతాయి. మొత్తం 6 కేజీలు అయితే ఉన్నాయి. 6 కేజీలు 600 లెక్క అయితే ఇచ్చి తీసేసుకున్నాను.